నువ్వు న్యాచురల్, బట్ నీ లోపల ఉన్న దేవుని ఆత్మ సూపర్ న్యాచురల్. నీ లోపల ఉన్న ఆత్మ న్యాచురల్ ని ఒప్పుకోదు. భూమికి సంబంధించిన ఇంపాసిబిలిటీస్ ని ఒప్పుకోదు. నిన్ను ఆపడం, నిన్ను నిన్ను ముందుకు పోనివ్వకుండా ఉండే ఆ సిచ్యువేషన్ ని ఒప్పుకోదు. ఎందుకోసం అంటే నీ లోపల ఉన్న ఆత్మ అనేది దేవునికి సంబంధించింది, అది సూపర్ న్యాచురల్. నువ్వు ఈ రోజు దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్ తోటి, సూపర్ న్యాచురల్ మెరకల్ తోటి, సూపర్ న్యాచురల్ గ్లోరీ తోటి ఈ రోజు నువ్వు కంప్లీట్ గా, టోటల్ గా నువ్వు క్లైమ్ కాబోతున్నావు. నిన్ను దేవుని యొక్క ఆ ప్లేస్ లోనికి నేను నిన్ను పుష్ చేస్తున్నా. దేవుని యొక్క పవర్ ద్వారా ఈరోజు నువ్వు ఫోర్ వేస్ లో నువ్వు ఇటు ఇటు ముందు వెనక నువ్వు నీ ఐస్ కు అందనంత దూరం వరకు నువ్వు ఎంత వరకు నువ్వు చూస్తావో, నేను మాట్లాడుతున్నా దేవుని యొక్క ఆత్మతోటి, నువ్వు చూడగలిగిన అంత వరకు కూడా దేవుడు నీకు దాన్ని స్వాస్యంగా అనుగ్రహించబోతున్నాడు. అది నువ్వు ఎక్కడైనా చూడు, నీ ఇంపాసిబుల్ ఎక్కడ నువ్వు నీ యొక్క ఐస్ ని నువ్వు కాన్స్టెంట్ గా నువ్వు చూస్తే అక్కడ దేవుని యొక్క ఆత్మ ద్వారా అది నీ ల్యాండ్, ఆఫ్ కోర్స్ అది నీది ఏదైనా అది నీకు సొంతం కాబోతుంది. అది దాన్ని దేవుడు నీకు రిలీజ్ చేయబోతున్నాడు. నువ్వు ఉన్నదే ఎవరికి తెలియని దాన్ని చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఉన్నదే ఎవరు వెళ్ళని మార్గంలోనికి నువ్వు పంపించడానికి పవర్ఫుల్ బుల్లెట్స్ రిలీజ్ అవుతున్నాయి. నువ్వు ఉన్నావంటే నువ్వే సంథింగ్ ఏదో నువ్వు అన్లాక్ చేసేటువంటి అభిషేకం నీ మీద ఉన్నది. ఇది వే అని నువ్వు అక్కడ దాన్ని పరిచయం చేయడానికే నువ్వు ఉన్నావు. అది ఎక్కడ ఏ మిడిల్లో ఉన్నా, అది నువ్వు ఎంత ఏ ప్లేస్ లో నువ్వు మిడిల్లో ఉన్నా, ఎవరి మిడిల్లో ఉన్నా, ఎటువంటి నీకు సంబంధం లేని సిచ్యువేషన్స్ మిడిల్లో ఉన్నా, నేను పాయింట్అవుట్ చేసి చెప్తున్నా, నా పిల్లలారా, దేవుడు నిన్ను ఫోకస్ చేసి నువ్వు దేన్ని రిప్రజెంట్ చేయడానికి, దేన్ని నువ్వు ఇంట్రడ్యూస్ చేయడానికి, దేన్ని నువ్వు రివీల్ చేయడానికి దేవుడు నిన్ను పంపించాడో అదే దేవుడు నిన్ను చూస్తాడు. దేవుని ఆత్మ సంచరిస్తుంది. ఒక కొత్త దాన్ని తీసుకురావాలంటే అది నీకు మాత్రమే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. నీకు అందుకనే ఎవరికి లేని అన్య భాషలు నీ దగ్గర ఉన్నాయి. ఎవరికి లేని గిఫ్టింగ్ అన్నది స్పెషల్ గా నీ దగ్గర ఉన్నది. ఎవరు రిలీజ్ అయినటువంటి ఫెయిత్ స్టాండర్డ్ నీ దగ్గర ఉన్నది. వాక్ బై ఫెయిత్ అని పౌలు చెప్పిన ఆ రెవల్యూషన్ నీ దగ్గర ఉన్నది. ఫెయిత్ లో నడవడం అంటే ఏంటో చూపెట్టాలంటే అది నువ్వే. కొత్త దాన్ని తేవాలంటే అది నీకు మాత్రమే దేవుడు నీకు ఆ ఛాన్స్ ఇచ్చినాడు. అందరితోటి కలిసి సేమ్ టు సేమ్ అనుకోవడానికి దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించలేదు. ఆ పౌర హక్కు నీకు ఇవ్వలేదు. ఆకాశం భూమి మీద ఉన్నది, పరలోకంలో ఉన్నది సేమ్ కాదు. కనుకనే ఈ భూమి మీద నువ్వు దాన్ని తీసుకొని రావడానికి దేవుడు నీకు ఒక గ్రీన్ కార్డ్ అనేది దేవుడు నీకు ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్ అనేది దేవునికి ఇచ్చినాడు. నీకు పర్మిషన్ వచ్చింది, పౌర హక్కు పర్మిషన్, పరలోకం నుంచి పౌర హక్కు వచ్చింది నీకు. అక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా నువ్వు మాత్రమే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి. అందుకనే ఇది ఎట్లా సాధ్యం అంటే ఆయన ఆత్మతోటి నిన్ను ఆయన నింపినాడు. ఆయన యొక్క ఆ దేశపు యొక్క భాషను దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇచ్చినటువంటి భాష ద్వారా ఆ పరలోకం సంబంధించిన ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహించడానికి, నీకు చూపెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏమైతే జరగబోతుందో ముందుగానే తెలియజేసినటువంటి గిఫ్టింగ్ అనేది దేవుడు రిలీజ్ చేశాడు. సంఖ్యాకాండ 13వ అధ్యాయంలో చూస్తే మోషే అక్కడ 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని తీసి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం చూసి రమ్మని పంపించాడు. ఇప్పుడు మోషే చూడలేదు పాలు తేనెలు ప్రవహించే దేశం, కానీ వాళ్ళు తెచ్చే ఆ రిపోర్ట్ ని బట్టి అక్కడ డూ ఆర్ డై ఏదైనా అక్కడ జరుగుద్ది. వాళ్ళు 12 మంది ఒకటే రిపోర్ట్ తెస్తే అక్కడ అయిపోయినట్టే. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద అక్కడున్న 2 మిలియన్ పీపుల్ అందరూ ఆధారపడి ఉన్నారు. అంతవరకు జాగ్రత్తగా ఉండాలి. స్పిరిట్ అనేది స్పీడ్ గా రిలీజ్ అవుతుంది, పవర్ఫుల్ గా రిలీజ్ అవుతుంది. నేను మాట్లాడే వాయిస్ అనేది కంప్లీట్ గా దేవుని యొక్క హెవెన్లీ వాయిస్ నుంచి రిలీజ్ అవుతుంది. నీ ఆత్మలోనికి ఇది చొచ్చుకొని వెళ్తుంది. నేను చూస్తున్నా దేవుని యొక్క ఆత్మ పవర్ఫుల్ గా ఇక్కడ సంచరిస్తుంది. సేమ్ నేను చెప్తున్నా, నేను మాట్లాడుతుంటే ఒక పక్కన నీకు విజన్స్, నీ యొక్క డిజైనింగ్ చేసుకోవడం, ఇవన్నీ నీకు స్పిరిట్ లో అవన్నీ వస్తూనే ఉండాలి. ఇది నేను జస్ట్ స్పీక్ చేస్తున్నా, వర్డ్ ని స్పీక్ చేస్తుంటే
నీకు ఆత్మీయ ప్రపంచంలో నీ యొక్క ఆ ఆలోచనలనే ఆ కలర్ పెన్సిల్ తోటి మొత్తం నువ్వు డ్రా చేసుకోవాలి. అర్థమవుతుందా? 12 మందిని మోషే పాలు తేనెలు ప్రవహించే దేశానికి చూసి ఆ దేశం దాని గురించి ముందుగానే మోషే తోటి దేవుడు, ఇది అందమైన దేశము, ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి, అది ఆ ఆ దేశంలో మీరు స్వతంత్రించుకుంటారు, మీ యొక్క జనరేషన్ ఆ దేశానికి వెళ్తారు అని దేవుడు ముందుగానే ఏ విధంగా ఆయన యొక్క వాక్యం ద్వారా ఇప్పుడు నీకు అనుగ్రహించాడు, సేమ్ అట్లనే మోషే తోటి దేవుడు చెప్పాడు, ఆ దేశాన్ని చూసి రావాలంటే నీ దగ్గర ఉన్నటువంటి 12 గోత్రాలను ఆ దేశానికి పంపించు. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ మీద ఈ యొక్క ఇక్కడున్న ఈ సమూహం, ఈ జనాలు, ఆఖరికి మోషే కూడా డిపెండ్ అయి ఉన్నాడు. నువ్వు ఇచ్చే రిపోర్ట్ అన్నది సంబడి ఎవరి మీదనో డిపెండ్ అయి ఉన్నది, ఎవరి మీదనో ఇన్ఫ్లుయెన్స్ పడబోతుంది. గుర్తుపెట్టుకుని దాన్ని అన్లాక్ చేస్తారో మరి లాక్ చేస్తారో ఆ 12 మంది తెచ్చిన రిపోర్ట్ ను బట్టి అర్థమైపోతుంది. దేవుడైతే ఇచ్చేసినాడు ముందే, అది మీరు వెళ్తారు, అది మీ సొంతము, అది మీకు జీవితాంతం మీరు అక్కడ జీవిస్తారు, మీకు ఎక్కడా లేనటువంటి సమృద్ధి మీరు అక్కడ చూస్తారు, మీకు ఇక టీయర్స్ అనేవి ఉండవు, మీ లైఫ్ టైం అంతా మీరు సంతోషంగా మీరు జాయ్ తోటి మీరు జీవిస్తారు, మీకు డెత్ అనేది లేదు. ఇవన్నీ దేవుడు ముందే చెప్పి ఇప్పుడు మనల్ని ఎట్లా పంపించాడో మోషే ద్వారా 12 మందిని అట్లా పంపించినాడు. ఓకే, 12 మందిని దేవుడు మోషే ఎట్లా పంపించాడో అట్లనే ఇప్పుడు నిన్ను కూడా పంపించినాడు దేవుడు. అయితే చూడండి, వాళ్ళు తెచ్చే దాని మీదనే డిపెండ్ అయి ఉన్నది, వాళ్ళు తెచ్చే రిపోర్ట్ మీదనే ఆ 2 మిలియన్ పీపుల్ లైఫ్ అన్నది డిపెండ్ అయి ఉన్నది. ఒకవేళ వాళ్ళు మొత్తము అందరూ కలిసి ఒకటే చెప్తే అదే రియల్ అవుతుంది, అదే ట్రూత్ అవుతుంది. అర్థమవుతుందా? కొన్ని చెప్పే పర్సంటేజ్ ఎక్కువ అనుకుంటే అదే రియల్ అవుతుంది. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే 10 మంది కూడా వాళ్ళ 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 అట్మాస్ఫియర్ కి, అక్కడున్న ప్లేస్ కి, వాళ్ళు ఏదైతే చూసారో దానికి ట్యూన్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారంటే, మనము ఈ దేశాన్ని గెలవలేము, ఎందుకంటే మన కళ్ళకు అది మనకి అసాధ్యం అని తెలుస్తుంది, మనకంటే వాళ్ళు బలాఢ్యులు, మనకంటే శక్తి కలిగిన వారు, సో మనము ఎన్నటికి ఆ దేశాన్ని మనము స్వతంత్రించుకోలేము. దేవుడు చెప్పింది ఒకటి, 10 మంది చెప్పింది ఒకటి. నీకు సీక్రెట్ అర్థం కావాలి. దేవుడు సింపుల్ గా నీ లైఫ్ పవర్ గా ఉండాలంటే, నీ లైఫ్ పవర్ఫుల్ గా ఉండాలంటే, అవుట్ సైడ్ నువ్వు ఎట్లుంటావో ఇన్సైడ్ అట్లే ఉంది. అవుట్ సైడ్ ఏది రిప్రజెంట్ చేస్తున్నావో ఇన్సైడ్ అంతకంటే ఎక్కువగా ఉండు. పైకి భక్తి గల వారమని చెప్పుకొనుచు లోపల శక్తి లేని వారైతే వ్యర్థమే. కానీ ఈ 10 మంది పైకి ఏం చెప్తున్నారో వాళ్ళ లోపల ఏదన్నదో పైకి అదే చెప్పారు, అదే తీసుకొచ్చారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు టోటల్ గా ఫిజికల్ ఆ సెన్సెస్ తోటి వాళ్ళు పని చేయడం మొదలు పెట్టారు. ఫిజికల్ గానే వాళ్ళు ఆపరేట్ అవుతున్నారు. ఫిజికల్ గా ఆపరేట్ అయ్యేది ఎన్నడూ దేవుని రాజ్యాన్ని 0% కూడా స్వతంత్రించుకోలేదు. ఎందుకంటే మనము చూసేది అది బలమైనదని మన ఐస్ డిజైన్ చేస్తాయి, మన ఐస్ ఒక నిర్ణయాన్ని ఇస్తాయి. నువ్వు దాన్ని పట్టుకోలేవు, నువ్వు దాన్ని సొంతం చేసుకోలేవు, అది నీకు అసాధ్యం. ఇదంతా కూడా మనం ఏదైతే చూస్తున్నామో దాన్ని బట్టి మనకు ఒక డెసిషన్ అనేది మనకు వస్తుంది. సేమ్ ఈ 10 మెంబర్స్ అదే చెప్పారు. వాళ్ళు ఏది చూసినారో దాన్ని బట్టే సేమ్ టు సేమ్ తీసుకొచ్చి మోషేతో చెప్పినారు. గుర్తుపెట్టుకోండి, 12 మంది కనుక చెప్తే అక్కడ పరిస్థితి ఎట్లా ఉండేది? అంతమంది 10 లక్షల జనాభా, 20 లక్షల జనాభా, అక్కడ ఎంతగా వాళ్ళ లైఫ్ అనేవి అక్కడితో ఆగిపోయాయి. 10 మంది తెచ్చిన, గుర్తుపెట్టుకోండి, అందులో యెహోషువ కాలేబు వీళ్ళిద్దరూ మోషే దగ్గర డిసైపుల్స్. గుర్తుపెట్టుకోండి, ఆయన పవర్ తోటి, ఆయన అనాయింటింగ్ తోటి వీళ్ళు ఇంపార్ట్ అవుతున్నారు. ఆయన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళు అవుట్ సైడ్ ఎన్నడూ వాళ్ళు తీసుకోలేదు. ఆయన దగ్గర ఆయన ఏదైతే కమాండర్ గా ఉన్నాడో, ఏదైతే వారియర్ లాగా ఉన్నాడో, ఆయన మీద ఉన్నటువంటి పవర్ ని ఆయన ఏ విధంగా మూవ్ అవుతున్నాడు, ఎట్లా దేవుని యొక్క మాటతోటి అతడు రియాక్ట్ అవుతున్నాడో,
ఆ జనాభాని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడో ఇవన్నీ అక్కడున్నటువంటి 10 మంది కంటే ఇద్దరు ఉన్నటువంటి కాలేబు జాషువా అనేటువంటి వీళ్ళందరూ ఒకలాగా ఆయన రిసీవ్ చేసుకుంటే వీళ్ళిద్దరు మాత్రం డిఫరెంట్ గా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అందుకొరకే మోషే ఏదైతే చెప్పాడో దాన్ని బట్టే వీళ్ళు రిపోర్ట్ ని తేవడానికి వాళ్ళు వెళ్ళారు తప్ప, అర్థమైందా? మోషే ఏదైతే మనకి దేవుడు ఆ దేశాన్ని ఇస్తానని చెప్పినాడు, సో మన దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ముందు వెళ్ళి ఆ దేశాన్ని వేగి చూసి రండి, ఆ చూసి వచ్చినప్పుడు మీకు కూడా అర్థమవుతుంది, ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకోగలరు అనేటువంటి ఒక డేర్ వస్తుంది, ఒక ఫెయిత్ వస్తుంది. కాబట్టి మీరు ఆ దేశాన్ని ముందు చూసి రమ్మని దేవుడు చెప్పాడు. చూడండి, దేవుడు కూడా చెప్పాడు కానీ నేను చెప్పినట్టు నేను మీకు ఇస్తా అని సైలెంట్ గా లేడు. పోయి చూసి రండి, పోయి మీరు చూసి రండి, అప్పుడు మీకు ఫెయిత్ అనేది డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది, మల్టిప్లై అయిపోతుంది. మేము దీన్ని బట్టి మేము రిపోర్ట్ ని తేవడానికి మేము ఈ దేశపు వారం కాము. దేవుడు ఏమి చెప్పాడో అదే వీళ్ళు చెప్పారు. సీక్రెట్ ఏంటంటే నీ యొక్క స్పిరిచువల్ జర్నీలో, నీ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ లో సీక్రెట్ ఏంటంటే నీకు ఎన్ని అపోజిషన్స్ ఉన్నా, నువ్వు ఎంత మధ్యలో ఎన్ని పొజిషన్స్ మధ్యలో ఉన్నా, ఆయన చెప్పిందే గనక నువ్వు చెప్పగలిగితే, ఆయన మాట్లాడిందే గనక నువ్వు రిలీజ్ చేయగలిగినట్లయితే అది డైరెక్ట్ గా నిన్ను ప్రామిస్ ల్యాండ్ కి కనెక్ట్ చేస్తుంది. వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి రిపోర్ట్ 10 మంది కంటే డిఫరెంట్ గా ఉన్నది, ఎక్కువ మంది చెప్పింది అదే 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 అసలైన రిపోర్ట్ అనేటట్లు ఉన్నది. ఎందుకంటే 10 మంది ఒకే దాన్ని తెచ్చినారు. ఇద్దరు గనక వీళ్ళు మంచిది తేకపోతే దేవుని వాగ్దానం అనేది అక్కడ ఫెయిల్ అయిపోయేది. వీరి విషయంలో దేవుని ప్రామిస్ అన్నది నెరవేర్చకపోయి ఉండేది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా ఉండడు. నా పిల్లలారా గుర్తుపెట్టుకోండి, వర్డ్ వెనక దేవుని యొక్క స్పిరిట్ ని గనక నువ్వు చూడగలిగినట్లయితే, ఆయన యొక్క వాయిస్ ని గనక నువ్వు వినగలిగినట్లయితే, ఆయన చెప్పిందే నువ్వు చెప్తావు, ఆయన చూసిందే నువ్వు చూస్తావు, ఆయన ఫీల్ అయిందే నువ్వు ఫీల్ అవుతావు. అది అప్పుడు నీకు అన్నిటి నుంచి నీకు గ్రేట్ గా బ్రేక్ త్రూ తీసుకొని వస్తుంది. హల్లెలూయా. కేవలం వీళ్ళిద్దరూ తెచ్చినటువంటి ఆ గుడ్ బిగ్ రిపోర్ట్ ని బట్టి దేవుడు 10 మందితోటి మూవ్ కాలేదు కానీ, మోషే 10 మందితోటి మూవ్ కాలేదు కానీ, ఆ ఇద్దరు తెచ్చిన ఆ ఇద్దరే లీస్ట్, ఆ ఇద్దరే 12 మందిలో ఇద్దరు అంటే ఎంతమంది, ఎంత అసలు ఆ ఇద్దరితోటే కనెక్ట్ అయ్యాడు మోషే కూడా. వీళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు, వీళ్ళ మాటలు అసలు ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు సేమ్ రిపోర్ట్, 5గురు, 6గురు, 7, 8, 9, 10 ఒక్కొక్కళ్ళు రావడం సేమ్ అదే రిపోర్ట్. అసలు యాక్చువల్ గా ఎట్లుంటది, అసలు కంపల్సరీ 10 మందిదే కరెక్ట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా 10 మంది చెప్పేది ఒకటే కాబట్టి అక్కడ ఉన్నది వీళ్ళు చెప్పేది ఒకటే అనిపిస్తుంది. కానీ మోషే డౌట్ పడలేదు. వాళ్ళు ఇద్దరు ఏదైతే 10 మందిని పక్కన పెట్టి కేవలం జాషువా కాలేబులు తీసుకొచ్చినటువంటి ఆ రిపోర్ట్ తోటి వెంటనే దేవునితోటి కనెక్ట్ అయిపోయాడు. దేవుడు ఏదైతే నాకు ముందుగా నాకు వాయిస్ నాకు మాట్లాడాడో సేమ్ అదే నేను ఈ యొక్క 12 మందిలో ఈ ఇద్దరి దగ్గర నాకు కనపడుతుంది. ఈ ఇద్దరు తెచ్చినటువంటి ఈ గుడ్ రిపోర్ట్ తోటి కంపల్సరీ ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఖచ్చితంగా ఇది దేవుని వాయిసే. నా పిల్లలారా 100,000, 1 lakh, 1 crore ఎంత మిలియన్ పీపుల్ ఉన్నా వారి మధ్యలో నువ్వు ఒక్క దానివి గనక స్టాండ్ అయితే, దేవుని వాయిస్ నే నీ వాయిస్ నే గనక నువ్వు రిప్రజెంట్ చేయగలిగినట్లయితే, దేవుడు నీ ద్వారా ఆ ల్యాండ్ లోని నేను తీసుకొని నువ్వు నడిపించే ఆ జనులను తీసుకొని వెళ్ళగలడు. నువ్వు తీసుకొచ్చేటువంటి ఆ క్రౌడ్ ని నీ ద్వారా దేవుడు తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి కాలేబు ఆ టైంలో అతనికి 40 years, 40 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, ఈ యెహోషువ సంఖ్యాకాండంలో వాళ్ళు వెళ్ళినప్పుడు 40 years. జాషువా దగ్గరకు వచ్చేసరికి అంటే మోషే అక్కడ అయిపోయింది. మోషే అయిపోయినప్పుడు, మోషే ఉన్నప్పుడు ఇక్కడ యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. అర్థమైందా? కాలేబుని ఎక్కడ కూడా హైలైట్ చేయలేదు, జస్ట్ అట్లా క్యాజువల్ గా వస్తుంది. కానీ కాలేబు మోషే తోటి కనెక్ట్ అయినాడు. మోషే జనరేషన్ అక్కడితోటి అయిపోయింది, జాషువా వచ్చాడు. అర్థమైందా? కానీ జాషువా వచ్చిన జాషువా పక్కన ఎవరున్నారంటే కాలేబే ఉన్నాడు. అందుకనే ఈ
జాషువా చాప్టర్ 14th లో ఏమని అంటాడంటే 14th చాప్టర్ 7th వర్స్ లో ఏమో క్లియర్ గా ఉంటది. మమ్మల్ని వేగు చూడడానికి మోషే మమ్మల్ని పంపించినప్పుడు ఆ 10 మంది రియాక్ట్ అయినట్లుగా మేము ఎంత మాత్రము మాట్లాడక మా దేవుడు మమ్మల్ని మాకు ఏ విధంగా ఏది ఇస్తానని చెప్పాడో దాన్ని బట్టి మేము ఆ స్పిరిట్ పవర్ తోటి దాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రీన్ ల్యాండ్ ని ఆ అబండెంట్ ల్యాండ్ ని కంపల్సరీ ఇది మా సొంతం అవుతుంది, మేము మాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం అని మేము స్పిరిట్ పవర్ తోటి ముందుగానే చూసి ఆ ఆ ఆ యొక్క రిపోర్ట్ ని తీసుకొచ్చి మేము మోషేకి ఇచ్చినప్పుడు మోషే ఏమన్నాడంటే, కాలేబు ఖచ్చితంగా నువ్వు ఇచ్చేది దేవుని రిపోర్ట్, ఇది నువ్వు మాట్లాడేది దేవునిది, నువ్వు చెప్పేది డైరెక్ట్ గా ఇది దేవుని వాయిస్, అందుకోసమనే నువ్వు దేవుని మాటనే నువ్వు ఇక్కడ రిలీజ్ చేసినావు, దేవుని చెప్పిన దాన్ని నువ్వు ఇక్కడ మంచి రిపోర్ట్ లాగా రిలీజ్ చేసావు కాబట్టి నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా, నీ ల్యాండ్ ను నేను బ్లెస్ చేస్తున్నా, నువ్వు బ్రతుకు దినములలో దేవుని యొక్క గ్లోరీ చేత నువ్వు ఫిల్ చేయబడతావు, నీవు ప్రయాణించి దినములన్నిటిని కూడా దేవుడు నీకు గ్రేట్ సైన్స్ అండ్ మిరకల్స్ నీకు రిలీజ్ చేస్తాడు. అయితే ఏమంటున్నాడు తెలుసా, అప్పుడు 40, అయితే నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు, 85 years. 40లో నేను ఉన్నప్పుడు అక్కడ చాలా పవర్ తోటి నా శరీరము బలం ఉన్నది, నా ఆత్మ బలం ఉన్నది, నా మైండ్ బలం ఉన్నది, నేను దేన్నైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే ఇంకొక గుడ్ రిపోర్ట్ నేను చెప్తున్నా, అది ఏంటంటే 40 సంవత్సరాలప్పుడు నాకు ఏ బలం అయితే ఉన్నదో ఇప్పుడు 85 సంవత్సరాలకు కూడా అదే బలం ఉన్నది నా లోపల. అప్పుడు నేను ఏ విధంగా నేను మాట్లాడానో ఇప్పుడు కూడా నేను అదే విధంగా నేను మాట్లాడుతున్నా. అప్పుడు ఏ విధంగా ఎనిమిని నేను జయిస్తానని చెప్పినాను, ఇప్పుడు కూడా నేను ఎనిమిని జయించడానికి, ఆ యుద్ధాన్ని గెలవడానికి, యుద్ధాల్లో ఆ ఫైట్ చేయడానికి నా శరీరము, నా మైండ్, నా ఆత్మ ఇప్పుడు నేను సేమ్ అదే రెడీగా నేను ఉన్నా. ఇయర్స్ మారినే గాని కాలేబు బాడీ మాత్రం మారలేదు, ఆయన వ్యూ మారలేదు, ఆయన డెస్టినీ మారలేదు. అర్థమవుతుందా? స్పిరిట్ అనేటింగ్ తోటి నేను డిక్లేర్ చేస్తున్నా, దేవుని యొక్క ఆత్మను ధరించుకున్న నా పిల్లలారా, దేవుని యొక్క ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది కనుక దేవుని యొక్క అభిషేకం తోటి నేను నిన్ను దేవుని యొక్క మహిమ గల ఆత్మతోటి నేను బ్లెస్ చేస్తున్నా. ఎన్ని ఇయర్స్ అయినా నీ యొక్క వ్యూ గాని, నీ విజన్ గాని, నీ డ్రీమ్ గాని, నీ తృష్ణ గాని, నీ డిజైర్ గాని ఏదైనా అది దినదినము అది ఇంక్రీజ్ అయ్యి దేవుని యొక్క ఆత్మ కార్యం భూమి మీద అది ఎస్టాబ్లిష్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు అది నీకు అనుకూలంగా పని చేయగలుగుతుంది అని నేను స్పిరిట్ అనైంటింగ్ తోటి నేను బ్లెస్సింగ్ వర్డ్ డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు పొందుకునేదాకా, నీ విజన్ నీకు సపోర్ట్ చేయబోతుంది. దేవుని యొక్క ప్రామిస్ ల్యాండ్ నువ్వు చూసేదాకా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నలు మూలలా వ్యాపింపజేయబోతున్నావు. యేసు నామములో నేను బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నా. 4 sides నుంచి నువ్వు ఎక్స్పాండ్ అవుతున్నావు. ఎందుకంటే ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు చెప్పిన మాట ద్వితీయోపదేశకాండ 1వ అధ్యాయం 1st chapter లో చూసినట్లయితే 1:11 లో చూసినట్లయితే దేవుడు నిన్ను 1000 times బ్లెస్ చేస్తానని చెప్పినాడు. నీ బ్లెస్సింగ్ ఒక 10, 20, 100 తోటి ఆగదు, కానీ నీ బ్లెస్సింగ్ అనేది 1000 times యేసు నామములో అది నీ లైఫ్ లో అది నీకు ఒక హార్వెస్ట్ లాగా రిలీజ్ అవుతుంది. ఏ సైడ్ నుంచి ఎనిమి వచ్చినా దేవుడు ఆ సైడ్ లోంచి నీ యొక్క వార్ఫేర్ విషయంలో దేవుడు కేర్ తీసుకొని ఆ ఎనిమిని అక్కడ క్లోజ్ చేయబోతున్నాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. మీరు ఉన్నారంటే అది వార్ఫేర్, అది బ్యాటిల్ ఫీల్డ్. కానీ గుర్తు పెట్టుకోండి, అదే నీకు విక్టరీ ఫీల్డ్ అని ఇంకొక సంగతి నీకు అర్థం కావాలి. అక్కడే నువ్వు విక్టరీని చూస్తావు, అక్కడనే నువ్వు పైకి లేస్తావు, అక్కడనే నువ్వు అనేకుల ముందు దేవుడిని నిలబెడతాడు. వాళ్ళు గనక అది లాక్ చేస్తే ఇక ల్యాండ్ కి, ప్రామిస్ ల్యాండ్ కి దారి ఉండేది కాదు. 12 మంది గనక దాన్ని క్లోజ్ చేస్తే మోషేకి దారి ఉండేది కాదు. కానీ ఇద్దరు తెచ్చిన ఆ కీస్ తోటి అన్లాక్ అయిపోయింది. ఆ ల్యాండ్ అనేది అన్లాక్ అయిపోయింది. జస్ట్ నువ్వు చాలు, నువ్వు ఒక్కదానివి చాలు దేవుణ్ణి డైరెక్ట్ గా భూమి మీద రిప్రజెంట్ చేయడానికి. నేను ఒక్కదాన్ని అంటే ఎస్, నువ్వు ఒక్కదానివే. అదే యునిక్
దేవుడు నిన్ను యునిక్ గా దేవుడు నిన్ను డిజైన్ చేశాడు. అదే సూచన నీకు. అరే ఎవరిలో రావట్లేదు ఇట్లాంటి డిజైర్స్, నాకే ఎందుకు వస్తున్నాయి? అదే యునిక్. దేవుడు నిన్ను యునిక్ గా దేవుడు నిన్ను క్రియేట్ చేస్తున్నాడు. అందుకే దేవుడికి ఏం చెప్తున్నాడో, ఏమి చెయ్యమంటున్నాడో, ఎటు వెళ్ళమంటున్నాడో అదొక్కటి గనక నీకు నువ్వు దాన్ని పట్టుకుంటే ఎక్కడైనా కూడా గెలుపు అనేది నీకే వస్తుంది. ఆయన చెప్పినట్టు రియాక్ట్ అవు, కంపల్సరీ వస్తుంది నీకు. ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్ లోంచి మాత్రం డెఫినెట్ గా నీకు ఆ కిటికీ అన్నది ఓపెన్ అవుతుంది. 38 years నుంచి ఉన్న ఆ చేతగాని వ్యక్తికి దేవుని యొక్క బిడ్డలారా, ఏంజల్స్ ని, ఆ పూల్ ని, ఆ మనుషుల్ని, ఆ వాటర్ ని రోజు చూడడం అలవాటు అయిపోయింది. ఎవ్రీ డే మిరకల్ చూస్తున్నాడు. ఎవ్రీ డే డెడ్ బాడీ, ఎవ్రీ డే అక్కడ ఉన్నటువంటి ఆ లెప్రసీ, ప్రతి ఒక్కళ్ళు హీల్ అవుతున్నారు. ఆయన డే ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో అన్నటువంటి ఆలోచనతో ఉన్నాడు. బట్ చూడండి, ఒక్క స్టెప్ కూడా వెనక్కి పోలేదు. ఒక్క అడుగు కూడా. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. అఫ్ కోర్స్ ముందుకు పోకపోవచ్చు కానీ వెనక్కి మాత్రం పోలేదు. ఏంజిల్ వచ్చి వాళ్ళని హీల్ చేస్తే, ఆ వాటర్ ద్వారా వాళ్ళు హీల్ అయితే డైరెక్ట్ మేనిఫెస్టేషన్. ఎందుకంటే లేట్ అయింది కదా, డైరెక్ట్ గా దేవుడు మేనిఫెస్ట్ అయినాడు. యేసు నామములో నేను అదే మేనిఫెస్టేషన్ నేను ఓపెన్ చేస్తున్నా. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ పరలోకపు మేనిఫెస్టేషన్ రిలీజ్ చేస్తున్నా. ఆ రీచ్ వెళ్ళలేనటువంటి ఆ సమీపింపరాని ఆ తేజస్ ని, ఆ లైట్ ని, ఆ బ్రైట్నెస్ ని యేసు రక్తంతో నేను నీకు కనెక్ట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు ఏమి చెప్పినాడో అదే నీ లైఫ్. ఆయన వాక్యంలో ఏం రాశాడో అదే నువ్వు. ఇదంతకు వ్యతిరేకంగా చేసే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అందుకనే నీ యొక్క నీ ఆలోచనలు, నీ డిజైర్స్ ని, నువ్వు ఏమి చేస్తావో నువ్వు చేసే వాటిని ఫోకస్ చేయి. అన్ని ప్లేసెస్ లో నువ్వు మిరాకిల్స్ ని నువ్వు చూస్తావు. ప్రతి ప్లేస్ అది నీదే. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడికి ఇస్తాడు. అంటే నువ్వు ఎక్కడ ఏ ఏ ఫీల్డ్ లో నువ్వు గెలవాలని, ఏ ఫీల్డ్ లో నువ్వు అక్కడ సక్సెస్ చూడాలని నువ్వు చూస్తావో అది నీ సొంతం అయిపోతుంది. అంటే విక్టరీ అక్కడ నీకు వస్తుంది, విక్టరీ నీకు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే నిన్ను బట్టి దేవుడు అక్కడ టోటల్ గా ఆ ప్లేస్ ని చేంజ్ చేయబోతున్నాడు. నా పిల్లలారా, మీరు ఏదైతే చూస్తున్నారో అది దేవుని యొక్క ఆత్మ ద్వారా అది నీ లోపల ముద్రించుకో. మోషే దగ్గర సైలెంట్ గా ఉన్నాడు, జాషువా దగ్గర సైలెంట్ గా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 85 years మోషే తోటి మొదలు 40 years నుంచి నడుస్తూనే ఉన్నాడు కాలేబు. ఫైనల్ గా అతనికి దొరికింది ఏంటో తెలుసా? ఆయన బాడీ ఏ మాత్రం కూడా అలసిపోలేదు. అదే రన్నింగ్ ఉన్నది, అదే పవర్ ఉన్నది, అదే గోల్స్ ఉన్నాయి, అదే అన్ని. అప్పుడు ఏది ఉన్నదో స్టిల్ 45 years దాటినా కూడా అదే పవర్ ని చూపిస్తున్నాడంటే ఎంత ఇంపార్టేషన్ తోటి ఉన్నాడు మోషే. ఇంపార్టేషన్, జాషువా ఇంపార్టేషన్ తోటి. ఇప్పుడు నేను ఎనిమి వచ్చిందంటే నేను రెడీగా ఉన్నా, నేను యుద్ధం చేయడానికి అని చెప్తున్నాడు. దేవుడు వచ్చేంత వరకు నీ బాడీ, నీ స్పిరిట్, నీ లోపలది అన్ని కూడా దేవుని యొక్క ఆ యుద్ధ కవచాన్ని నువ్వు ధరించుకున్నావు. కాబట్టి ఏ టైంలోనైనా నువ్వు దేవుని యొక్క విక్టరీ, ఆ బ్యాటిల్లో నువ్వు విక్టరీనే నువ్వు చూస్తావు. యేసు నామములో విక్టరీ లైన్స్ రిలీజ్ చేస్తున్నా. రేపటి దినాన్ని చేంజ్ చేసే అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నా. రేపటి దినము కల్లా ఎలీషా చెప్తున్నాడు, రేపటి దినము కల్లా చేంజ్ అవుతుంది. ఎలీషా రిలీజ్ చేసిన వర్డ్ తోటి రేపటి దినం అన్నది మారబోతుంది. టైట్ గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ అక్కడ ఫైనల్ గా ఎట్లా మారిందంటే రేపటి దినము కల్లా మొత్తము ఆ రేట్ అంతా డౌన్ కాబోతుంది. ప్రొఫెసై చేశాడు రేపటి గురించి. ఏదైతే చేంజ్ అవుద్దని చెప్పాడో రేపటి దినం అయ్యేసరికి సేమ్ అదే జరిగింది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పెద్ద వాళ్ళ చర్చ్ కోసం వాళ్ళ ఒక బిల్డింగ్ ను వాళ్ళు వెతుకుతున్నప్పుడు, వీళ్ళు కొనలేనటువంటి డాలర్స్ లో వాళ్ళు ఆ రేటుని చెప్పినప్పుడు ఎవ్రీ డే ఈవినింగ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి అక్కడికి అక్కడ ఆ ల్యాండ్ దగ్గరకు వెళ్ళి దాన్ని వాళ్ళ సొంతమైనట్లుగా వాళ్ళు దాన్ని డిక్లేర్ చేస్తూ వచ్చారు. రోజు దాన్ని వాళ్ళకి కావాల్సిన రేటుకి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఇది రియల్. ఎందుకంటే అది పవర్ అనేది రిలీజ్ అయినప్పుడు సిచ్యువేషన్స్ అన్ని నీ యొక్క ఆధీనంలోకి వస్తాయి. ఏ శ్రమలు ఇది మేము అనుకున్న రేటుకి వచ్చేటట్లు దేవుని యొక్క ఆత్మ ద్వారా కమాండ్ చేస్తున్నా. ఎవ్రీ డే కూడా వాళ్ళకి వెళ్ళి అక్కడ స్పీక్అవుట్ చేశారు, డిక్లేర్ చేశారు.
దేవుని రక్తాన్ని వాళ్ళు అక్కడ అప్లై చేశారు. మాట్లాడడం వల్ల జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏదైతే మాట్లాడారో వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ రేటు మొత్తం కూడా డౌన్ అయింది. బయట ఉన్న దానికంటే నీ నోట్లో పవర్ ఉంది చెప్పి ఒక న్యూస్ నీకు ఇచ్చిన దానికంటే నీకు ఆల్రెడీ ఇవ్వబడినటువంటి న్యూస్ అన్నది పవర్ఫుల్ గా ఉంది. ఆయన ఇచ్చిన ఆ సమాచారం అన్నది మారదని తెలిసినాక ఇంకెందుకు ఇంకా మనం దాన్ని మార్చడానికి ట్రై చేస్తాం. అది మారదు. ఎంతమంది మార్చినా అది మారదిగా. ఇక దానికి మార్పు లేదు అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక అందులోనికే మనం వెళ్ళాలి. ఆయన దారిలోకి పోవాలి తప్ప మన దారిలోకి ఆయన రాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను ఆ పరిశుద్ధాత్మ శక్తితోటి నేను పలుకుతున్నా నీ లైఫ్ గురించి, నీ జీవితం గురించి, నీ గమ్యం గురించి, నీ యొక్క ఫ్యామిలీ గురించి, నీ జాబ్ గురించి, నీ ఇంటర్వ్యూ గురించి, నీ ఎగ్జామ్స్ గురించి, నువ్వు ఫీజు పే చేసే ఆ బిల్స్ గురించి, యేసు నామములో అవన్నీ హెవీగా అనుకునేవన్నీ డౌన్ అయ్యేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. ఎక్కడ హెవీగా ఉన్నదో అదంతా డౌన్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. అన్ని పరిస్థితులన్నీ నువ్వు హ్యాండిల్ చేసే అట్మాస్ఫియర్ ని రిలీజ్ చేస్తున్నా యేసు నామములో. హల్లెలూయా. పరిస్థితులన్నిటిని నువ్వు హ్యాండిల్ చేసేటువంటి అభిషేకాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నా. నువ్వు ఆజ్ఞాపించిన ప్రతిదీ అది నీ కోసం అది మార్పు చెందేటట్లు నేను రిలీజ్ చేస్తున్నా. ఎలీషా అయితే రేపటి దినం గురించి ముందుగానే ప్రాఫెసై చేసి టోటల్ గా ఆ దినములకి కావాల్సినటువంటి ఆ ప్రాఫెసీని రిలీజ్ చేసి దాన్ని టోటల్ గా చేంజ్ చేశాడు. అదే అభిషేకంతో నేను నీ లైఫ్ గురించి నేను డిక్లేర్ చేస్తున్నాను. నీకు ఏదైతే హెవీగా కష్టంగా ఉన్నదో ఆ ప్లేస్ లో నేను టోటల్ గా అక్కడ నీకు ఈజీ అయ్యేటట్లు నేను కమాండ్ చేస్తాను. ఇది అసాధ్యం, ఇది నా వల్ల కాదు అనే ప్లేస్ లో నీకు సింపుల్ గా అది నీ సొత్తు అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా. నీ ఫైనాన్సెస్ నేను ఇంక్రీజ్ చేస్తున్నా. నాకు ఇష్టమైనది నీ ఫైనాన్సెస్ లైన్ నేను ఇంక్రీజ్ చేయడం. ఎందుకంటే అది దేవునికి ఇష్టం కనుక. 10 మంది మాట నమ్మకు, ఇది జరగదు. 10 మంది మాట నమ్మకు, వాళ్ళు జరగలేదు. వాళ్ళు చెప్పినందుకు ఇంక వాళ్ళు జరిగింది ఏంటంటే వాళ్ళు అరణ్యంలోనే చనిపోయారు. వాళ్ళు నీకు 1,00,000 మంది చెప్పినా నేను చెప్పే మాటను నువ్వు లక్ష్య పెట్టు. నీకు జరుగుద్ది. నీ లైఫ్ మంచిగా ఉంటది. నువ్వు బ్రేక్ త్రూ చూస్తావు, నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు విన్ అవుతావు. నువ్వు ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఒక గ్రేట్ వెపన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతావు. భూమి మీద ఒక కింగ్ లాగా నువ్వు బ్రతుకుతావు. అనేకులకు నువ్వు ఒక బ్లెస్సింగ్ సైన్ లాగా నువ్వు ఉండబోతున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సక్సెస్ నిన్ను వెంబడించబోతుంది. నువ్వు మాట్లాడే ప్రతిది కూడా నీ యొక్క సిచ్యువేషన్స్ ఆ మాటకు ఒబే కంప్లీట్ గా నీకు అనుకూలంగా మారబోతున్నాయి. అది ఏ ఫీల్డ్ అయినా అది నీకు అనుగుణంగా మార్పు చెందేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నీ లైఫ్ నువ్వు అనుకున్నట్లుగా అయ్యేటట్లు నేను బ్లెస్సింగ్ ని డిక్లేర్ చేస్తున్నా. నీ నోట్లోంచి స్ట్రాంగ్ వెపన్స్, బాణాలు రిలీజ్ అయ్యేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. అది నీ లైఫ్ ని నువ్వు ఇంకొకరికి ఇవ్వకుండా, ఇంకొకరి కమాండింగ్, ఇంకొకటి ఆధీనంలో లేకుండా నువ్వు ఏదైతే రిలీజ్ చేస్తున్నావో దానికి అనుకూలంగానే నీ జీవితం కంప్లీట్ గా కంట్రోల్ చేయబడేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. హల్లెలూయా. జాబ్స్ నీ సొత్తు, అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అది ఎవ్వరు నీ దగ్గర నుంచి తీయలేరు. ఐశ్వర్యం నీ సొత్తు, అది ఎంత క్రిటికల్ గా ఉన్నా అది నీ దగ్గరనే ఉంటది తప్ప అది ఎక్కడికి వెళ్ళదు. ల్యాండ్స్ ఏ శ్రమలు అది నీ సొత్తు. నువ్వు వెళ్ళేటప్పుడు బ్లెస్సింగ్ తప్ప ఇక ఏది నీతోటి రాదు. నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు అది బ్లెస్సింగ్ తప్ప ఇక మరేది రాదు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీ కోసం దేవుని యొక్క ఫేవర్ నిన్ను వెంబడించబోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనుషులు నిన్ను రికగ్నైజ్ చేయబోతున్నారు. దేవుని యొక్క స్పిరిట్ తోటి అభిషేకించబడిన ఒక స్పెషల్ యూనిక్ వెజల్ లాగా నిన్ను యాక్సెప్ట్ చేయబోతున్నారు. యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నా. కమ్యూనియన్ ని బ్లెస్ చేస్తున్నా. నీ ప్రాణ ఆత్మ మూలాలు టోటల్ గా బ్లెస్ అయ్యేటట్లు ఈ కమ్యూనియన్ అనేది నువ్వు తీసుకున్నప్పుడు నీ టాప్ టు నీ హెడ్ టు టో కంప్లీట్ గా అది బ్లెస్ అయ్యేటట్లు నేను బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తున్నా. ఈ కమ్యూనియన్ అంత పవర్ఫుల్ గా చేంజ్ చేస్తున్నా. నీ ఫైనాన్సెస్ లైన్ అనేది యేసు నామములో ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ ఎంత వరకు నువ్వు దాన్ని లైన్ గీయగలిగితే అంత వరకు కూడా అది ఇంక్రీజ్ అవుతుంది. నువ్వు ఎంత వరకు నువ్వు దాన్ని గీయగలిగితే అంతవరకు అది నీకోసం అది రిలీజ్ కాబోతుంది. దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రతి బ్లెస్సింగ్ నేను కమాండ్ చేస్తున్నా యేసు నామములో. భూమి మీద నీ బ్లెస్సింగ్ చూసి జనులు భయపడేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. నీ యొక్క బ్లెస్సింగ్ చూసి ఎనిమి కంప్లీట్ గా హోప్లెస్ అయిపోయేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. దేవుని యొక్క బ్లెస్సింగ్, దేవుని యొక్క పవర్ తప్ప మరి ఏది నిన్ను ఎదుర్కొనకుండా కంప్లీట్ గా దేవుని యొక్క రక్తంతో నిన్ను కవర్ చేస్తున్నా, సీల్ చేస్తున్నా.
ఐగుప్తులో జోసెఫ్ బ్లెస్ అయినట్లుగా యేసు నామములో నీకు ఎక్కడ నీకు కరువు ఉన్నదో ఆ ప్లేస్ లో నువ్వే అక్కడ హెచ్చించబడేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు ఇచ్చిన రిపోర్ట్. దేవుడు నీ గురించి మాట్లాడిన రిపోర్ట్ కనుక యేసు నామములో అదే నీకు రియాలిటీగా మారబోతుంది. తండ్రి స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నా. దేవుని యొక్క స్పిరిట్ లైన్స్ మీకోసం కనెక్ట్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి, బ్లెస్సింగ్స్ రిలీజ్ అవుతున్నాయి. నా పిల్లలారా, మీరు డేర్ తోటి స్టెప్ వేయడే వంతు దేవుడు సూపర్ న్యాచురల్ గా మీకోసం మెరకల్స్ ని రిలీజ్ చేయబోతున్నాడు. ప్రతి బ్లెస్సింగ్ క్రీస్తు యేసు రక్తంతో కనెక్ట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. అద్భుతాలను రిలీజ్ చేస్తున్నా. ఇంపాసిబుల్ మెరకల్స్ యేసు నామములో రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ శరీరాన్ని రక్తాన్ని బ్లెస్ చేస్తున్నా. తండ్రి తీసుకునే ప్రతి బిడ కూడా స్పెషల్ గా దీవించబడాలి. ఫైనాన్షియల్ గా ఒక గ్రేట్ బ్రేక్ త్రూని వాళ్ళు చూడాలి. ఎక్కడ అసాధ్యం అక్కడ సాధ్యమయ్యేటట్టు ఈ యొక్క రక్తం ద్వారా ప్రతి డోర్ ని ఓపెన్ చేస్తున్నా. ఫ్యామిలీస్ ని బ్లెస్ చేస్తున్నా. వైఫ్, హస్బెండ్, పిల్లలు, వాళ్ళ స్టడీస్, ఫ్యూచర్ ఎవ్రీథింగ్ యేసు నామములో వంట హయ్యర్ లెవెల్లో ఉండేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ యొక్క గ్రేట్ అనైటింగ్ ద్వారా గ్రేట్ థింగ్స్ రిలీజ్ అవుతున్నందుకు, రిలీజ్ అయినాయి ఆల్రెడీ అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.